మేడం నమస్తే. నమస్తే. మేడం ముంబై హీరోయిన్ జత్వాని కేసులో అనేక మలుపులు. చివరిగా ఆ అమ్మాయి పాపం తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల కోసం కేసు పెడితే, ఆ అమ్మాయి పైనే కేసులు పెట్టి వేధించారని తెలుస్తోంది. అసలేంటి మేడం ఈ కేసులో లోతుగా వెళ్తే అసలు ఈ కేసు గురించి ఏంటి సమాచారం ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయి బాగా చదువుకుంటున్న అమ్మాయి. పీహెచ్‌డీ కూడా చేస్తుంది ఆ అమ్మాయి. కానీ ప్యాషన్ కొద్దీ మోడలింగ్ చేస్తుంది. సినిమా అవకాశాల కోసం కూడా చూసుండొచ్చు. ఆ అమ్మాయి తండ్రి ఆర్మీ ఆఫీసర్ రిటైర్డు. అంటే నేవీలో. తల్లి రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ. మరి మోడలింగ్ చేసే ఉద్దేశం ఆ అమ్మాయికి ఉంది అంటే అందంగా లేకుండా మోడలింగ్ ఎవరు చేయరు కదా! అట్లా మోడలింగ్ చేస్తున్న సందర్భంలో విజయవాడ నుంచి ఒకతను కుక్కల విద్యాసాగర్ అనే అతను, వాళ్ళ ఫాదర్ కుక్కల నాగేశ్వరరావు. అతను జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా చేశాడు కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్ ఉన్న టైంలో వైఎస్ఆర్ ముఖ్య అనుచరుడు అనమాట. అయితే వాళ్ళ అబ్బాయి తండ్రి బాగా సంపాదించాడు. వీడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు ఇంట్లో ఉండేసరికి తిన్నదరక్క వీడు ఖర్చు పెట్టడం నేర్చుకున్నాడు బాగా. విందులు విలాసాలు, ఖరీదైన బహుమతులు ఇవ్వటము, ఆడపిల్లలను లొంగ తీసుకోవడము, అలాంటి చరిత్ర అంతా ఉంది వాడికి. వాడికి ఏదైనా కుదురు వస్తుందేమోనని వాళ్ళ నాన్న పెళ్లి చేసినట్టున్నాడు. ఆ భార్య కూడా 3 నెలలకో 4 నెలలకో వెళ్ళిపోయింది ఆ భార్య. అది విద్యాసాగర్ నేపథ్యం. ఈ విద్యాసాగర్ ఏం చేశాడంటే ఇంకా అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేయటం కోసం మోడలింగ్ కోఆర్డినేటర్ కాదు, మోడలింగ్కి సంబంధించి ఏదైనా ఒక ఆఫీసో ఏదో పెట్టినట్టున్నాడు. పెట్టి మోడల్స్ అందరూ ఫోటోలు అయ్యి పంపిస్తారు కదా! ఆ ఫోటోలు పంపించిన వాటిల్లో ఇక వాళ్ళు ఎవరైనా పేదరికంలో ఉంటేనో, లేకపోతే వాళ్ళకేమన్నా వ్యక్తిగత బలహీనతలు ఉంటేనో, వాళ్ళని తను లైంగికంగా ఉపయోగించుకొని మోడలింగ్ సంగతి తర్వాత ముందు తన ఇంట్రెస్ట్‌ల కోసమే అది నిజంగా మోడలింగ్ కోసం కాదది. సరే ఈ అమ్మాయి కూడా అలాగే ఫోటోలు ఇవ్వటం జరిగింది. ఈ అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు అతను. పెడితే ఈ అమ్మాయి ఇతని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసింది. చెక్ చేస్తే ఇతను ఇట్లా భార్య వెళ్ళిపోయింది, ఇతను సరిగ్గా లేడు అనేది ఆ అమ్మాయికి అర్థమైంది. సరే ఇదే సందర్భంలో లైంగిక వేధింపులకు గురైంది. ఎక్కడ బాంబేలో. ఓకే. జిందాల్ ఫ్యామిలీ, సచిన్ జిందాల్ దగ్గర నుంచి. సరే ఈ అమ్మాయి కేసు పెట్టింది. అక్కడ జుహూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. అయితే వాళ్ళకేంటి అంటే ఈ అమ్మాయితోటి కాంప్రమైజ్ చేసుకుందామంటే మాట వినట్ల. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఓకే. అవ్వకపోతే అతనికి ఈ అమ్మాయికి విద్యాసాగర్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అసలు ఈ విద్యాసాగర్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీలో ఇతను కూడా కండవాలు వేసుకుని తిరిగిన అతనే అనేది అర్థమైపోయింది. వెంటనే మరి జిందాల్ లెవెల్లో వ్యక్తులంటే జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ కావటం ఎంతసేపు, జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయ్యి ఇదండి మా పరిస్థితి, మేము ఇలా ఉన్నాము, మీరు కానీ ఆ అమ్మాయితోటి ఆ కేసు విత్డ్రా చేయిస్తే మీకు ఇంత ప్యాకేజీ, దీనికోసం పనిచేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అది ఇది అని చెప్పి వాడు వచ్చి మొత్తం మాట్లాడుకుని వెళ్ళాడు. ప్యాకేజ్ అంతా మాట్లాడుకుని వెళ్ళాడు. అసలు మనోడే అసలు పెద్ద ప్యాకేజ్ స్టార్ కదా జగను. ఏ జిందాల్ కంపెనీలోనో వాటా అడుగుంటాడు, ఇస్తామని చెప్పి ఉంటారు. అలాగే డబ్బులు కూడా మాట్లాడుకొని ఈ విద్యాసాగర్ని పిలిచి, ఇప్పుడు ఆయన అనుచరులు కూడా ఉంటారు కదా సకల శాఖ మంత్రులు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇది మనకి కాంట్రాక్ట్ వచ్చింది, ఈ కాంట్రాక్ట్ను మనం వాళ్ళు చెప్పిన దీనికి చక్కగా పనిచేసి పెట్టాలి, గుడ్ రిజల్ట్ రావాలి, నాకు కాయా పండా అని జిందాల్ ఫోన్ చేస్తే పండని చెప్పేటట్లు ఉండాలి అని చెప్పి వీళ్ళకి అసైన్మెంట్ ఇచ్చేశాడు. ఇక వీళ్ళు రంగంలో దిగి ఈ కుక్కల విద్యాసాగరు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆ అమ్మాయి మీద. ఏంటి, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి 5 లక్షల రూపాయలు నన్ను చీటింగ్ చేసింది అని చెప్పి 420 కేసు నమోదు చేయించి ఢిల్లీ పంపించారు. కేసు పెడితే పోలీసులు పని కట్టుకుని ఒక టెర్రరిస్ట్ని తీసుకురావడానికి వెళ్ళినంత లెవెల్లో బాంబే వెళ్ళిపోయారు. ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకొని, ఇవన్నీ ప్రభుత్వ ఖర్చులే సుమా, బాంబేలో రూమ్ తీసుకుని, బాంబేలో రూమ్ అంటే మీకు తెలియదు కాదుగా, హోటల్ రూమ్ అంటే ఎంత ఖరీదు ఉంటుందో, అక్కడ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయితో సెటిల్మెంట్ చేద్దామని చూశారు. ఆ అమ్మాయి వినకపోయేసరికి ఇక అమ్మాయిని ఈ ఇబ్రహీంపట్నం కేసు చూపించి పట్టుకొచ్చారు. అమ్మాయి పట్టుకొచ్చిన వాళ్ళు
వెంటనే పోలీస్ స్టేషన్కి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆమె తప్పు ఒప్పుకోకపోతే ఆమెను అరెస్ట్ చేసి సాయంత్రం 6 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇది విధానం. 6 గంటల తర్వాత మహిళని పోలీస్ స్టేషన్లో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ కోర్టు టైం అయిపోతే మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళైనా సరే ఆ అమ్మాయిని ప్రొడ్యూస్ చేయాలి. ఇది విధానం. అయితే వీళ్ళు 18 రోజుల పాటు అక్కడ ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆ గెస్ట్ హౌస్లో ఉంచారు. ఉంచి ఆ అమ్మాయిని ప్రైవేట్ విచారణ చేశారు. ప్రైవేట్ విచారణ చేసి ఆ అమ్మాయి లొంగకపోయేసరికి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ఆ అమ్మాయికి రిమాండ్ విధిస్తే, రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఇక ఆ అమ్మాయి ఆలోచించుకుని, ఆ అమ్మాయినే కాదు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అందరినీ హింసించడం వీళ్ళు. పైగా ఆ అమ్మాయికి దేశంలో చాలా చోట్ల ఆ అమ్మాయి మీద కేసులు పెట్టించి అలాగే ఆ అమ్మాయి అకౌంట్లన్నీ సీజ్ చేసి వాళ్ళ డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎవరి దగ్గర అప్పు చేసుకునేలాగా చేసి ఇవన్నీ చేశారు. చేస్తే ఇక అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైపోయింది, తత్వం బోధపడి నేను ఆ కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి బాంబేకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటానంటేనే ఆ అమ్మాయిని విడుదల చేశారు. వెళ్ళింది, కేసు విత్డ్రా చేసుకుంది. కానీ ఇక్కడ అసలు ఐరనీ ఏంటి అంటే ఈ కేసులో ఆ అమ్మాయి మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఆ అమ్మాయిని వేధించటం ఎలా వేధించాడంటే, వీడి న్యూడ్ ఫోటోలు ఆ అమ్మాయికి పంపించడం వాట్సాప్లో. ఆ అమ్మాయి చెప్తుంది, 6 నెలల పాటు నేను ఎంత హింసకి గురయ్యాను, 6 నెలల పాటు నేను నిద్రపోలేదంటే నమ్మండి అని ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ప్రసన్న అసలు కరగని వాళ్ళు ఉండరు, అంత బాధపడిపోతుంది. అసలు ఆ కష్టం ఎవరికి రాకూడదు. అలాంటి కష్టం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. దొంగ కేసులు పెట్టించుకుని కుటుంబాలు బాధపడి, ఇలాంటి సందర్భం నాకు కూడా ఎదురైంది ఒకసారి. గడ్డి తినే పోలీసులుంటే, మోసం చేసే మనుషులుంటే ఇట్లాంటివి సాధ్యం అవుతాయి. మోసం చేసే మనుషులు ఉండొచ్చు, కానీ గడ్డి తినే పోలీసులు ఉండకూడదుగా. మనుషులు మోసం చేస్తారు, కానీ పోలీసులు మోసం చేయకూడదుగా. చేశారు. ఇక్కడ ఎంతలా వేధించారంటే, ఆ అమ్మాయికి ఆ టైంలో పీరియడ్స్ అయితే శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అమ్మాయిని ఏడిపించారంట. ఎంత అసలు ఆ హింసతోనే ఆగారా, వీళ్ళు ఇంకేమైనా వేధింపులు చేశారా అనేది కూడా ఆ అమ్మాయి నోరు తెరిచి చెప్తే తప్పితే తెలీదు. అంతటి అంటే ఇంత చేసిన వాళ్ళు అది మాత్రం చేయకుండా ఎందుకుంటారు? ఇంత మానవత్వం లేని మనుషులు కాదు వీళ్ళు, పిచాచాల్లాగా పడ్డారు ఆంధ్రప్రదేశ్లో. ఇలా మనం పాత రోజుల్లో ఎక్కడో దగ్గులు పిండారుల గురించి విన్నాం, కానీ చరిత్రలో వీళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఇట్లాంటి మనుషుల్ని. ఆ అమ్మాయి ఇవాళ ఒక ధైర్యం వచ్చింది ఆ అమ్మాయికి. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది కదా, మారిన గవర్నమెంట్లో నా సమస్య పరిష్కారం అవుతుంది, నాకు న్యాయం జరుగుతుంది నాయుడు గారు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే, ఇది మొన్న రాత్రి TV5 మూర్తి ఈ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అమ్మాయి మాట్లాడుతూ ఇప్పటికీ ఆ అమ్మాయిలో ఆ దుఃఖము, బాధ, ఆ భయము అన్నీ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్పందించి, నువ్వు రామ్మా బాంబే నుంచి, నువ్వు వస్తే నీకు న్యాయం చేస్తాము, నీకు ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు జరిగిన అనుభవం కాకుండా ఒక ఆరోగ్యకరమైన ఒక ధైర్యాన్ని ఇచ్చే వాతావరణాన్ని మేము ఇస్తాము అని చెప్పి నీకు న్యాయం చేస్తాము అని ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్కి పిలిపించారు. ఇప్పుడు విజయవాడలో ఉండి ఆ అమ్మాయి ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుంటా ఉంది. అసలు దీన్ని బట్టి చూస్తుంటే అసలు వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకి ఇలా మహిళల్ని వేధించడం ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమో అనిపిస్తుంది. ఒక్కొక్కరు చూసాం కదా. అవును, అంబటి రాంబాబు దగ్గర నుంచి, అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి, వాడి పేరేంటి గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి, వాడు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి, నిన్న మొన్న బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి కేసు నుంచి, మళ్ళీ దువ్వాడ శ్రీను దీని గురించి, ఈ మొత్తం కేసులన్నిట్లో ఆర్థిక లావాదేవీల కన్నా మహిళలపైన వేధింపులే కనిపిస్తున్నాయిగా. ప్రతి కేసులోనూ టార్గెట్ అయింది మహిళేగా. అవును, ఇప్పుడు అమ్మాయి శాంతి అయినా ఆ అమ్మాయి టార్గెట్ అయింది. ఇప్పుడు
విజయసాయిరెడ్డికి ఏమైంది, నాకు గవర్నర్ పోస్ట్ ఇస్తారా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా. వాడు ఆ శైలీష్ అనేవాడు ఎవడో ఇంకొక రెడ్డి ఉన్నాడు కదా, వాడి దోమన వాడు బాగానే ఉంటాడు. ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఎవరు? శాంతి. రేపు కేసుల్లో ఇరుక్కుంటే ఎవరు ఇరుక్కుంటారు? శాంతి. అంటే నేనేం శాంతి చిన్నపిల్ల పాప అమాయకురాలని నేనేం అనట్లేదు. కానీ ఫైనల్కి అంతిమంగా జరిగేది నీ దగ్గర నుంచి. ఇప్పుడు దువ్వాడ సీన్ ఉన్నాడు, దువ్వాడ సీన్కి ఒక భార్య ఉంది, నువ్వు నీ భార్య సావండి, ఏదో ఉన్న బావిలో దూకండి, అది వేరే విషయం. మాధురి కుటుంబాన్ని అయితే మీరు భార్యాభర్త మీ ఇద్దరి వల్లే కదా అమ్మాయి కుటుంబం రచ్చకెక్కింది. గోరంట్ల మాధవ్ ఎవరికి పంపించాడు అసలు ఆ వీడియో? తన న్యూడ్ ఫోన్ కాలు ఎవరితో మాట్లాడి ఉంటాడు? వాళ్ళనెంత నా కాలు మాట్లాడకపోతే నీ అంతు చూస్తానని చెప్పుండడు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబుతో మాట్లాడినా, అవంతి శ్రీనివాస్తో మాట్లాడినా వీళ్ళందరూ వాళ్ళు పూర్తి ఇష్టపూర్వకంగా వస్తారా? వీళ్ళు అధికారం అడ్డు పెట్టుకొని అధికారం చూపించి భయంతోనే కదా వీళ్ళు ఏం చేయించుకున్నా కానీ ఈ విధంగా ఉంది పరిస్థితి. రాజకీయ నాయకులు ఎలా ఉంటే సామాన్య పౌరులు ఇంతకంటే విడిగా ఎలా ఉంటారు? పైగా ఇలాంటి వాళ్ళందరినీ శిక్షించాల్సిన పోలీసులు, శిక్షించాల్సిన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఏం చేశాడయ్యా అంటే ఏమి చేయలే. ఆయనే డీల్ మాట్లాడి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇస్తే ఇక్కడ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇవాళ గట్టి గుణపాఠం నేర్పాల్సింది ఎవరికంటే పోలీసులకి. అసలు పోలీసులు ఆమె చెప్తుంది, విశాల్ గున్ని, సీతారామాంజనేయులు, క్రాంతి రాణా, ఈ ముగ్గురు వాళ్ళకున్న చట్టపరమైన అధికారాలని మించి అధికారాల అమ్మాయి మీద ప్రయోగించారు. అంటే చట్టాన్ని తొంగలో తొక్కేసేసి రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఒక కొత్త చట్టాలను రూపొందించుకుని ఆ చట్టాల ప్రకారం వీళ్ళు పనిచేశారు తప్పితే ఇండియన్ పీనల్ కోడ్తో వీళ్ళకి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు అసలు వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఎందుకు పీకి పారేయాలి? కానీ ఇప్పుడు వీళ్ళు ఐపీఎస్ ద్వారా వచ్చారా, లేకపోతే ఇండియన్ పోలీసు ద్వారా రిక్రూట్ అయ్యారా? ఎలా రిక్రూట్ అయినా సరే ఈ ముగ్గురు పోలీసులు కదా, మీరు పనిచేయాల్సింది దేనికి అనుగుణంగా మీరు పనిచేయాలి? మన భారత శిక్షా స్మృతి ప్రకారం, మన చట్టాల ప్రకారం మీరు చట్ట ప్రకారం ఆ అమ్మాయిని శిక్షించాలి. ఆ అమ్మాయి కానీ తప్పు చేస్తున్నట్లయితే, చేయలేదు అని కూడా నేను చెప్పను, కేసు బయటకు వస్తే కానీ మనం ఏమైనా మాట్లాడడానికి లేదు. కానీ మీరు ఇంత పోలీస్ పవర్ వాడాల్సిన అవసరం ఏంటి? ఇంత అధికార మదం చూపించాల్సిన అవసరం ఏంటి మీకు? అంటే 30 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, 30 ఏళ్ళు మనకేమీ బాధ లేదు, ఈలోపు మనం రిటైర్ అయిపోతాము, ఈలోపు వచ్చే కానుకలన్నీ జేబులో వేసుకుంటాము అని చేశారా? లేకపోతే అధినాయకుడి దగ్గరని తృప్తిపరచడానికి చేశారా? మీరు ఇప్పుడు బూట్లు నాకే కుక్కల్లాగా తయారయ్యారు మీరు. అధికారులు కదా, సిగ్గుండద్దు మీకు, సీమునెత్తులు ఉండొద్దు. ఎందుకంటే దేశం డబ్బు తింటున్నామే, ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులతోటి మనకి జీతాలు ఇస్తున్నారే, మన ఒంటి మీద ఒక కాకి బట్టలు ఉన్నాయే, మన బాధ్యతని నిరంతరం గుర్తు చేసే బట్టలు, అరే మనం 4 సింహాలు ఉన్న గుర్తులు పెట్టుకున్నామే, మన ఒంటి మీద ఉన్నాయే, అవి మనం చట్టానికి న్యాయం చేయాలి అని, ఏ చట్టాన్ని రక్షించాలని కానీ ఏమన్నా ఉందా అసలు? పోలీసులదే మరింత ఇప్పుడు. అందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ పోలీసులపైన మొదటగా చర్య తీసుకోవాలని తీసుకుంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవ్వాలి. దేశంలో ఏ పోలీస్ అయినా ఇలా ప్రవర్తిస్తే గనక ఆ పోలీస్కి ఇలా ఉద్యోగం పడుతుంది, ఆ పోలీస్కి ఇట్లా పెన్షన్ రాదు, అతను ఇంకొక ఉద్యోగానికి అనర్హుడు అనేలాగా ప్రకటిస్తే తప్పితే పోలీసులు దారికి రారు. అంతటి అంటే ఏదో జస్ట్ సస్పెండ్ చేసేసి ఒక 6 నెలలో 3 నెలలో డిపార్ట్మెంట్కి అటాచ్ చేసేసామని చెప్తే వాళ్ళు అప్పుడు ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టాము, ఎక్కడున్నాయి అని లెక్కలు వేసుకుని అవన్నీ సరి చేసుకుని మళ్ళీ డ్యూటీకి రెడీ అయిపోయేలాగా కాకుండా, వీళ్ళు ఏమైనా ఆస్తులు సంపాదిస్తే ఆ ఆస్తుల్ని గవర్నమెంట్కి ఇచ్చేసేటట్లు, వాళ్ళ ఉద్యోగాలు పోతే కానీ ఆ అమ్మాయికి న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేదు. అంటే ఈరోజు ఆ అమ్మాయి ముందు ఈ సదరు రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, మోకాళ్ళ మీద వంగి ఆమెకి క్షమాపణ అడిగితే కూడా వీళ్ళు చేసిన తప్పు మాఫీ కాదు. ఒక ఇండస్ట్రియలిస్ట్ కోసం మీరు ఇంత చేస్తారా? వాడికి ఎంత ధైర్యం లేకపోతే కుక్కల విద్యాసాగర్ అనేవాడు
ఎంత ధీమా లేకపోతే దిగంబర అయిన ఫోటోలు పంపిస్తాడా? వెకిలి వెదవ కాకపోతే వాడిని అసలు బెయిల్ ఇవ్వని సెక్షన్స్ పెట్టి లోపల పెట్టాలి కొన్ని రోజులు, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటే ఎవరైనా ఇలాంటి పనులు చేద్దాము అనుకునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, బాధలు పడేవాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. అసలు ఎన్ని చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారంటే అసలు ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే ఆ కేసు పెట్టి ఆ పరిదే కాదు. ఎవరైనా ఒక ఆడకూతురు వచ్చి నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే మీరు ఈ స్టేషన్ కాదు ఆ స్టేషన్ కాదు ఈ స్టేషన్ అని తిప్పి పంపిస్తారు కదా. అది వాళ్ళ హక్కు, 0 ఎఫ్ఐఆర్ పెట్టుకునే హక్కు ఉంది వాళ్ళకి. హక్కు ఉంటే కూడా వాళ్ళ హక్కును వాళ్ళని వినియోగించుకునేవరే మీరు. మరి మీరెట్లా అసలు ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అంటే అక్కడ ఎలా చెప్తే అలా వినే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడనమాట. ముందు ఆ పోలీస్ ఆఫీసర్ని, ఈ పోలీస్ ఆఫీసర్ని, పెద్ద పెద్ద వాళ్ళని, వీళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తే కానీ, వాళ్ళకి ఉద్యోగాలు ఊడితే కానీ, వాళ్ళకి ఏ కాకి చొక్కా చూసుకుని పొగర పెరిగిందో ఆ కాకి చొక్కాకి దూరం చేస్తే కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.